బ్లాగర్ ఇది. ఛీ, అమ్మి గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏయ్ ఆగు బావా, ఆగు. ఏయ్ సొల్యూషన్ చూపిస్తాను అన్నావు, నువ్వు అంటున్నావు, నన్ను నడిపిస్తున్నావు. నడుస్తూ నడుస్తూ చీకటి తప్ప ఇంకేం కనిపించట్లేదు. నీ కళ్ళతో కాదా, నా కళ్ళతో చూడొకసారి. నీ కళ్ళతో కూడా చూశాను బావా, ఏం కనిపించట్లేదు. షబ్బా, నీకెలా చెప్పాలే? నా కళ్ళతో అంటే ఒకసారి మొత్తం చూడు. చిలిపి చీకటి, కితకితలు పెట్టే చల్లటి గాలి. అదిగో పైన మన కోసం పందిరి వేసి పూలు వేలాడదీసినట్టుగా ఆ వెలిగే నక్షత్రాలు, ఆ పైన వెచ్చటి వెండి పండు వెన్నెల. ఇంతకు మించి ఏం కావాలి మన జీవితానికి? ఈ ప్రకృతిలో మనం ఇలా పరవశించిపోవడానికి కారాగిందేమో అనిపిస్తుంది. అంతా మన మంచికే అనుకోవాలే. పద వెళ్దాం. వద్దులు. ఏంటో వైఫ్ నా వల్ల కాదు బాబు. ఏమైంది? ఏమో విడవేండి, నా లైఫ్ లో నేను ఇప్పటి వరకు ఇలా నడవలేదు తెలుసా. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇక నా వల్ల కాదు. సరే, మీరాకనే నాకో కళ, కళలేవో నిజమేదో తెలిసేదేలా. గుండెలో దాచలేని ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా. ఏంటలా చూస్తున్నావు? ఓ, ఇలా ఎత్తుకున్నానా? నాతో 7 అడుగులు నడిచిందానివి కదా. నువ్వు నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు మోసే బాధ్యత కూడా నాదే కదా. అందుకే అడగకుండా ఎత్తుకున్నాను. నువ్వు అంటే ఇలా ముందుకు అడిగేస్తా, లేదు ఊహు అంటే ఇక్కడే దింపేస్తా. ఏమంటావో నువ్వే చెప్పు. పద. ప్రేమ
బాబు మీరు? అమ్మా అమ్మా దారిలో మా కారు ఆగిపోయింది. నడుస్తూ ఉంటే మధ్యలో వర్షం వచ్చింది. ఇంతలో ఈ ఇల్లు కనబడేసరికి ఇక్కడ తలదాచుకున్నామమ్మా. వర్షంలో బాగా తడిచినట్టున్నారే, లోపలికి రా బాబు. పర్లేదమ్మా. ఏ చకోడి, లోపలికి వెళ్దాం పదా. హే, చిచ్చి, ఇలాంటి ఇంట్లో ఒక నేను రాను బాబోయ్. చకోడి, ఇంత బ్యాడ్ టైంలో కూడా అంత బలుపు చూపిస్తున్నావంటే ఇప్పుడు ఇది హట్టా రిసాటా అనుకోకూడదు. నువ్వెక్కడ దొరికావు బాబు నాకు? ఇదిగో పాప, ఇక్కడే ఉన్నావనుకో ఇంకా ఇలాగే తుమ్ముతూ ఉండాలి. ఏం పర్లేదు, ఇక్కడే ఉంటాను. ఏ పకోడి, నాకు బాగా ఆకలేస్తుంది.